వీడియో తీసినట్టు పోస్ట్ చేయొచ్చా ఎడిటింగ్ చేయకుండా అనేసి అడుగుతున్నారు. వీడియో తీసినట్టు అంటే ఇక్కడ కొన్ని రూల్స్ ఉంటాయండి. వీడియో తీసినట్టుగా పెట్టకూడదు. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలో ఏంటి, నేను మాట్లాడేది ఉంటుంది అండ్ జస్ట్ ఆ ఫోన్ ఆన్ చేయడం, అంటే లైక్ వీడియో స్టార్ట్ చేయడం, వీడియో ఎండ్ చేయడం ఉంటుంది అండ్ మొత్తం నేను మాట్లాడేది ఉంటుంది. చుట్టూ ఇంకా వేరే సౌండ్స్ అవి కూడా ఏమీ లేవు కదా. ఇలాంటి వీడియోస్ జస్ట్ తీసినట్టు పెట్టేయచ్చు. ఇలాంటి వీడియోస్ అంటే మళ్ళీ ఈ టాపిక్ రిలేటెడ్ వీడియోస్ ఇట్లా అని కాదు, యూట్యూబ్ రిలేటెడ్ అని కాదు, ఏదైనా సరే వ్లాగ్ అయినా ఏదైనా మీకు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ లేదు అనుకుంటే పెట్టేసేయచ్చు, మీరు వీడియో పెట్టేసేయచ్చు సేమ్ యాజ్ ఇట్ ఈస్ తీసినట్టు. బట్ అట్లా కాకుండా మనకి ఇప్పుడు లైక్ ఏదన్నా ఒక ఈవెంట్ ఏదో జరుగుతుంది ఇంట్లోనే, బయట అవసరంలా, ఇంట్లో జరిగే ఈవెంట్స్ అయినా కూడా మీరు తీసినట్టు పెట్టకూడదు. అది కూడా రీయూజ్డ్ కంటెంటే అవుతుంది. నేను ఈ మధ్య ఒక ఛానల్ చూసాను, ఈ మధ్య కాదు కొన్ని రోజులు అయిందిలేండి. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఇంట్లో ప్రేయర్ చేసుకుంటూ ఫ్యామిలీ అంతా ఆ వీడియోస్ పోస్ట్ చేస్తున్నారు. అవన్నీ రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తాయి. నాట్ ఓన్లీ ప్రేయర్ అనే కాదు, భజనలు కానీ ఏవైనా సరే ఇవన్నీ రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తాయి. మన ప్రమేయం లేకుండా జరుగుతున్న దాన్ని మనం తీసి పెట్టకూడదు. ఈవెన్ మీరు మీ ఫోన్లో షూట్ చేసినా అది యూట్యూబ్ రూల్ ప్రకారం కరెక్ట్ కాదు, మానిటైజేషన్ అవ్వదు. సో దీనికి చాలా రూల్స్ ఉన్నాయి. తీసినట్టు పెట్టొచ్చా అంటే ఎస్ ఆర్ నో చెప్పే రీజన్ కాదు ఇది. ఎందుకంటే చాలా రకాల వీడియోస్ ఉంటాయి, బోల్డ్ అని రకాల వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్లోనే మీకు బోల్డ్ అని ఉంటాయి చూడండి. సో ఎన్ని రకాలు ఉంటాయి అన్నమాట. వాటికి నేను రిప్లైస్ కూడా ఇస్తాను. సో అన్ని రకాలు ఉంటాయి అన్నమాట వీడియోస్. ఇప్పుడు ఏంటంటే ఒక టైప్ ఆఫ్ వీడియో అనేసి మనం చెప్పలేము. ఇప్పుడు కుకింగ్ ఉంది, కుకింగ్ తీసి పెట్టలేము. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక చిన్న రెసిపీ చేయాలంటే కనీసం 10 నిమిషాలు పడుతుంది. 10 నిమిషాలు మనం ఒక రెసిపీ పెట్టామంటే ఏం మాట్లాడకుండా ఎవరు చూస్తారు చెప్పండి. సో అది ఏదోటి మాట్లాడుతూ ఉంటే అది ఓకే. కంపల్సరీ ఎడిటింగ్ ఉంటేనే మనకి ఏదైనా యూట్యూబ్లో వీడియో పోస్ట్ చేయొచ్చండి. డైరెక్ట్గా తీసినట్టు ఏది పెట్టకూడదు. రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది కదా మనకి, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అన్నమాట. అండ్ ఈ రీయూజ్డ్ కంటెంట్ కూడా మనకి వాళ్ళు మాన్యువల్గా చెక్ చేయరు, ఆటోమేటిక్ సిస్టమ్స్ ద్వారా. కాబట్టి సిస్టమ్స్కి తెలియదు అది తప్పు లేకపోతే రైట్ అని. వాళ్ళు ఎలా పెడితే అలా తీసుకుంటుంది అంతే. మనం ఊరికే జస్ట్ అలా పెట్టేసి మ్యూజిక్ పెట్టినా లేదంటే ఊరికే తీసినట్టు పెట్టినా కూడా రీయూజ్డ్ కంటెంట్ కిందకే వస్తాయి అవన్నీ కూడా. అలాగే ఇంకా కొన్ని వీడియోస్ ఉంటాయి ఏముండదు, జస్ట్ రోడ్డు మీద వెళ్ళే బస్సుని తీసి వీడియో పెడుతూ ఉంటారు, షార్ట్ వీడియో, దానికి ఒక సాంగ్ పెడతారు. ఏంటి ఉపయోగం దానివల్ల? ఏముండదు కదా. అట్లాంటి వీడియోస్ పెట్టకూడదు. అది మీ ఫోన్తో షూట్ చేసిన వీడియోనే కదా, తీసినట్టే పెట్టారు మీరు, ఎడిటింగ్ ఏమీ లేకుండా పెట్టకూడదు. అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇలాంటి వీడియోస్ పెట్టొచ్చు, ఓన్లీ మీరు మాత్రమే మాట్లాడుతున్నారు అంటే పెట్టొచ్చు. అలా అని మా ఛానల్లో వేరే వాళ్ళు మాట్లాడకూడదు అనొద్దు. మీరు మాట్లాడొచ్చు, అదేం ప్రాబ్లం ఏమీ కాదు. వేరే వాళ్ళు మాట్లాడినా కూడా ఏమి ఇబ్బంది ఏమీ లేదు. కాకపోతే నాయిసీగా ఉండకూడదు. అండ్ ఈ మధ్య నేను ఒక ఛానల్ చూశాను. సో వాళ్ళకి మళ్ళీ కూడా సెకండ్ టైం అప్లై చేసినా కూడా రీయూజ్డే వచ్చింది. ఏంటంటే చుట్టూ నాయిస్లు ఉంటున్నాయి. క్వాలిటీ, వీడియో క్వాలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీడియో క్వాలిటీ ఒకటి, అలాగే మన వాయిస్ వస్తుంటే ఓకే, చుట్టుపక్కల అన్ని నాయిస్లు వస్తూ ఉంటే అది కూడా రీయూజ్డ్ కంటెంటే వేసేస్తుంది అసలు యూట్యూబ్. సో చాలా కేర్ఫుల్గా ఉండాలండి. కనీసం మీరు సీరియస్గా చేయదలుచుకుంటే మినిమం మైక్ యూజ్ చేయడం బెటర్ నన్ను అడిగితే. వీడియోస్ కనిపిస్తూ చేసేవాళ్ళు అయితే, కనిపించిన వాళ్ళైనా సరే మైక్ యూజ్ చేసి చేయడమే బెటర్. ఎందుకంటే చుట్టూ ఉండే నాయిస్లు తీసుకునే కంటే మన ఒక్క వాయిస్ మాత్రమే వినిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా వీడియో కూడా. సో అదండి, ఎడిటింగ్ చేయకుండా మాత్రం వీడియోస్ పోస్ట్ చేయకండి. ఎడిటింగ్ చేయాల్సిందే కంపల్సరీ. కొన్ని పెట్టేయచ్చు, అంటే లైక్ ఏమీ డిస్టర్బెన్స్ లేదు అనుకున్నవి పెట్టేసేయచ్చు, అదేం ప్రాబ్లం ఏమీ కాదు. బట్ ఏంటంటే యూట్యూబ్ చూసేది ఏంటంటే వ్యూవర్కి వ్యూ ఎక్స్పీరియన్స్ మంచిగా ఉండాలి. చూసే ఎక్స్పీరియన్స్ అనేది ఆ వ్యూవర్ యూట్యూబ్లో స్పెండ్ చేసినంత టైము ఎంటర్టైన్ అవ్వాలి అనేదే యూట్యూబ్ టార్గెట్ అనమాట. సో అట్లాంటప్పుడు అది ఎంత కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు దానికి ఆడియన్స్ వస్తేనే కదా రెవెన్యూ జనరేట్ అయ్యేది. సో అట్లా మనం కేర్ఫుల్గా ఉండాలన్నమాట వీడియో చేసేటప్పుడు. అండ్ ఎడిట్ చేయాలి కూడా. ఎడిటింగ్ రాకపోతే నేర్చుకునైనా సరే చేయండి అంతే.